పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రైజ్ ది లార్డ్ అయ్య గారు. వాయిస్ ఎక్కడో స్లో వినిపిస్తుంది. ఒక్క నిమిషం. ఇప్పుడు కూడా అలానే ఉందా? లేదండి, క్లియర్ గానే ఉంది. ఓకే. పరిశుద్ధ గ్రంథం నుండి యోహాను సువార్త 15వ అధ్యాయము. యోహాను సువార్త 15వ అధ్యాయము 1 నుండి కొన్ని వచనాలను మనం చదువుకుందాం. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగెను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగె మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుందును. తీగె ద్రాక్షవల్లిలో నిలిచియుంటేనే గాని తనంతట తానే ఎలాగూ ఫలింపదో, అలాగే నా యందు నిలిచియుంటేనే గాని మీరును ఫలింపరు. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. 7 వరకు. నా యందు మీరును, మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. ఓకే, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తున్నాం ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ పాద సన్నిధికి వస్తున్నాము తండ్రి. గడిచిన రాత్రంతా కూడా చక్కటి నిద్రకలు చేసి వేకుని లేచి నిన్ను స్తుతించే భాగ్యాన్ని మా అందరికి అనుగ్రహించినందుకు నీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో నాయన ఇంతవరకు పాటల ద్వారా మీ నామాన్ని మహింపరిచాం, గణపరిచిన ఈ సమయంలో మీ మాటలు వినాలని ఇదిగో దేవా, మేము ఆశతో ఉంటుండగా పరిశుద్ధాత్మ దేవుడా మీరే మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నామయ్యా. ఈ 2024 సంవత్సరంలో మేము బహుగా ఫలించాలంటే, మేము ఫలించేటువంటి నాయన చెట్టు వలె ఉండాలంటే నాయన మీలో అంటు కట్టబడి ఉండాలని మీ లేఖన భాగం సెలవిస్తుంది ప్రభా. ఈ సంవత్సరం నుండి నాయన మేము నాయన బహుగా ఫలించాలని ఇదిగో దేవ నాయన మీలో అంటు కట్టబడాలని ఆశతో ఉన్నామయ్యా. కాబట్టి నాయన ఈ వాక్య భాగం నుండి మీరు మాతో మాట్లాడండి. ఇదిగో దేవ, తద్వారా నాయన మేము బహుగా ఫలించేటువంటి వారుగా ఉండుటకు మీరే కృప దయచేయమని ప్రార్థిస్తున్నాము. ఎందుకంటే ఫలింపని ప్రతి చెట్టును నరికి అగ్నిలో కాలవేయబడునని మీ లేఖన భాగం సెలవిస్తుంది తండ్రి. ఈ దినాన ఇదిగో దేవా, మీరే అందరితో మాట్లాడండి. మేము బహుగా ఫలించుటకు చేయవలసినటువంటి పనులను, కార్యాలను మాకు బోధించి తద్వారా నాయన మా ఫలాలను చూసి మీరు ఆనందించేటువంటి గొప్ప ధన్యత నాయన దయచేయమని ప్రార్థిస్తూ, ఈ మాటలు వినకుండా, గ్రహించకుండా అడ్డుగా, ఆటంకముగా, వ్యతిరేకముగా పనిచేస్తున్న ప్రతి విధమైన దురాత్మ శక్తులను యేసు నామములో బంధిస్తున్నాను ప్రభా. మీరే నాయన మా మనోనేత్రములు వెలిగించి ఇదిగో దేవా మమ్మల్ని తృప్తిపరచమని ప్రార్థిస్తూ యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఇంతకు ముందు మనం ఫలించాలి అనేటువంటి అంశం గురించి మనము ధ్యానించాం. ఎందుకు ఫలించలేకపోతున్నాం కూడా కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. ఈరోజు కూడా ఈ 2024 సంవత్సరంలో మనము బహుగా ఫలించాలి. ఎలా ఫలించాలి అంటే, మన ఫలాలను చూసి దేవుడు సంతోషించేలాగా ఉండాలి. ఎందుకంటే ఫలించే వారిని దేవుడు ఎప్పుడు కూడా చూసి సంతోషిస్తుంటాడు. ఫలింపని వారిని చూసినప్పుడు దేవుడు ఎంతగానో బాధపడుతుంటాడు. కాబట్టి మనం ఫలాలు ఫలించుట ద్వారా
దేవుణ్ణి సంతోషపెట్టుచున్నాం, దేవుని ఆనందపరుస్తున్నాం. కాబట్టి దేవుడు ఆనందంగా ఉండాలంటే, దేవుడు సంతోషంగా ఉండాలంటే మనము ఫలించాలి. కాబట్టి ఈ చదివిన వాక్య భాగంలో మనం చూసినట్లయితే, నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలెనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. ఈ మొదటి 2 వచనాలు చూసినట్లయితే, ఫలించే తీగ, ఫలింపని తీగ. ఫలించే తీగను బట్టి, ఫలింపని తీగను బట్టి దేవుని యొక్క మనసు ఎలా ఉందంటే, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని తీగ, ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. చాలాసార్లు మానవుని జీవితంలో ఎందుకు ఫలించలేకపోతున్నాడో మనం ఆలోచిస్తే, ఆ వ్యక్తి బహుశా దేవునిలో లేకపోవటమే. దేవునిలో ఉండే ప్రతి ఒక్క వ్యక్తి ఫలిస్తాడు. ఒక చెట్టు నుండి కొమ్మను నరికి క్రింద పడేస్తే, లేకపోతే వేరు చేస్తే, అది కొన్ని రోజులకు ఆ కొమ్మ ఎండిపోతుంది, వాడిపోతుంది. చెట్టు నుండి వేరు చేసిన వెంటనే అది ఎండిపోకపోవచ్చు, వాడిపోకపోవచ్చు. అది క్రమక్రమేణా ఏమైపోతుంది తెలుసా? అది చెట్టుకు అంటు కట్టబడనందున చిన్నగా వాడిపోవటం అది ప్రారంభిస్తుంది. అలానే దేవుని బిడ్డలైన మనము కూడా ఆధ్యాత్మిక జీవితంలో మనం యేసుతో పాటు, యేసయ్యతో పాటు అంటు కట్టబడకపోతే, ఒక ద్రాక్ష తీగ ద్రాక్ష చెట్టుతో ఎలా అంటు కట్టబడిందో, మనము కూడా తీగ తీగ తీగలాగున్న మనము ద్రాక్ష చెట్టు అంటు కట్టబడినప్పుడు ఆ చెట్టుని మనం సారాన్ని పొందుకుంటాం. తద్వారా మనము ఫలిస్తూ ఉంటాం. అందుకే దేవుడు అంటున్నాడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించకపోతే తీసి పారవేస్తాడంట. అయితే ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. 4వ వచనం, నా నా యందు యందు నిలిచి ఉండుడి, ఆ, మీ యందు నేనును నిలిచి ఉందును. తీగె ద్రాక్ష వలలో నిలిచి ఉంటేనే కాని తనంతట తానే ఎలాగూ ఫలింపదు, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కాని మీరును ఫలింపరు. ఫలించటానికి ప్రధానమైన కారణం ఏమిటంటే, అది చెట్టుతో అంటు కట్టబడి ఉండాలి. ఒక తీగ చెట్టుకు అంట కట్టబడినంత కాలము అది ఎండిపోయే అవకాశం లేదు, అది ఫలిస్తూనే ఉంటుంది. అయితే ఎప్పుడైతే చెట్టు నుండి తీగ వేరు చేయబడుతుందో అది ఫలించదు, ఫలించకపోగా అది చనిపోతుంది. అలానే ఆధ్యాత్మిక జీవితంలో ఈరోజు చాలా మంది పేరుకు మనము దేవునిలో ఉన్నామని అనుకుంటున్నాం, కానీ దేవునికి మనకు మధ్య సంబంధం అనేది, ఆ కనెక్షన్ అనేది తెగిపోయింది. కాబట్టి ఈ సంవత్సరము దేవుడు మన నుండి ఆశించేది ఏమిటంటే, మనం ఆయనలో అంటు కట్టబడి బహుగా ఫలించాలని దేవుడు ప్రతి ఒక్కరి నుండి ఎదురు చూస్తూ ఉన్నాడు. దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. అలా ఉన్నట్లయితే దేవుడు సంతోషంగా ఉంటాడు. తద్వారా మనం కూడా ఆనందంగా ఉండగలుగుతాం. కానీ ఈరోజు మన ఫలాలు ఫలించకపోవటం వలన దేవునికి సంతోషం లేదు, మనకు కూడా సంతోషం అనేది లేదు. కాబట్టి పరిశుద్ధ గ్రంథములో మనం చూసినట్లయితే 5వ వచనం చూస్తే, ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి యుండునో, నేను ఎవని యందు నిలిచియుందునో
వాడు బహుగా ఫలించును. వాడు బహుగా ఫలించును. ఈరోజు మనం ఒక ప్రశ్న వేసుకోవాలి. నేను ఫలిస్తున్నానా లేదా? నేను ఫలిస్తున్నానా లేదా? కొన్నిసార్లు మనలను మనము పరీక్షించుకోవాలి, స్వపరీక్ష చేసుకోవాలి. నేను దేవుని నమ్ముకొని ఇంతకాలం అయింది, ఇన్ని సంవత్సరాలు అయింది, అయితే నేను నిజంగా ఫలిస్తున్నానా? ఒకవేళ నేను ఫలించకపోతే ఎందుకు నేను ఫలించలేకపోతున్నాను? ఒకవేళ నేను ఫలిస్తున్నట్లయితే ఎందుకు ఫలిస్తున్నాను అని కొన్నిసార్లు మనము ఖచ్చితంగా మనలను మనము స్వపరీక్ష చేసుకోవాలి. చాలాసార్లు మనం ఇతరులను పరీక్షిస్తూ ఉంటాం, ఇతరులకు తీర్పు తీరుస్తూ ఉంటాం, కానీ మనలను మనము స్వపరీక్ష చేసుకోవటం చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే చాలాసార్లు మనం ఎదుటివాని లోపాలు ఎక్కువ మనకు కనపడుతుంటాయి, కానీ మనలో ఉన్న లోపాలు మనకు చాలా వరకు కనపడవు. కానీ ఆధ్యాత్మిక జీవితంలో మనలను మనము పరీక్షించుకోవటం ఎంతో ప్రాముఖ్యమైనది. అందుకని దావీదు మహారాజు అంటాడు కదా, ప్రార్థన చేస్తాడు. ఏమని ప్రార్థన చేస్తాడు? నాలో నీకు ఆయాసకరమైన ప్రభువా, నన్ను నన్ను శోధించు, నన్ను పరిశోధించి నా హృదయములు, లేకపోతే నీకు ఆయాసకరమైనది ఏదైనా నాలో ఉంటే దానిని తీసివేయి. దావీదుకున్న ఒక మంచి లక్షణం ఏమిటంటే తనను తాను పరీక్షించుకుంటాడు. రెండవదిగా తనను పరీక్షించమని దేవుని కూడా అడిగేవాడు. నీకు ఆయాసకరమైన మార్గము నాలో ఏమన్నా ఉన్నదేమయ్యా? కొన్నిసార్లు మనకున్నటువంటి కొన్ని కొన్ని లక్షణాలు, లేకపోతే కొన్ని అలవాట్లు, అవి మన కంటికి మనకు మంచిగానే కనిపిస్తాయి, కానీ దేవుని దృష్టిలో అవి సరిగా ఉండకపోవచ్చు. బైబిల్ సెలవిస్తుంది, ఒకని మార్గము తన ఎదుట యథార్థముగా సరి అయినదిగా కనపడును గాని తుదకది మరణముకు నడిపించును. కొన్నిసార్లు మనకున్నటువంటి కొన్ని కొన్ని అలవాట్లు అవి మనకు నచ్చుతాయి, మనకి ఇష్టంగా కనిపిస్తాయి, కానీ దేవుని దృష్టిలో కొన్నిసార్లు అవి వాటిని చెడుగా భావిస్తాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో చెప్పే మాట ఏమిటంటే మనము బహుగా ఫలించాలి. మనము బహుగా ఫలించాలంటే ఏం చేయాలి? బహుగా ఫలించే వ్యక్తి ఎప్పుడు కూడా దేవునిని ఆనుకుని దేవునిలో అంటు కట్టబడి ఉంటాడు. చాలాసార్లు మనం క్రైస్తవులుగా ఈ లోకంలో జీవిస్తున్నాం, కానీ కొన్నిసార్లు మనం ప్రార్థన చేస్తాం, కొన్నిసార్లు వాక్యాన్ని చదువుతాం, కొన్నిసార్లు మనము ప్రార్థన ఉండదు, వాక్యం ఉండదు, కానీ అయినా క్రైస్తవ జీవితాన్ని మనం కొనసాగిస్తూ ఉంటాం. చూడండి, ఒక చెట్టుకు నీరు ఎరువు లేకపోతే ఆ చెట్టు ఏమైనా పనికొస్తుందా? ఖచ్చితంగా ఒక చెట్టు మంచిగా ఉండాలంటే, ఫలాలు ఫలించాలంటే నీరు, ఎరువు అనేది చాలా ప్రాముఖ్యం. ప్రార్థన, వాక్యం అనేది మానవునికి చాలా ప్రాముఖ్యమైనది. వాక్యం లేని వ్యక్తి, ప్రార్థన లేని వ్యక్తి ఏదో ఒక రోజు ఎండిపోతాడు, ఏదో ఒక రోజు వాడిపోతాడు. ప్రస్తుతానికి పరిస్థితులు బట్టి బాగా ఉండొచ్చు, బాగా ఉన్నాను అనుకోవచ్చు, కానీ ప్రార్థన, వాక్యము మన జీవితంలో ఎప్పుడైతే తక్కువ అవుతుందో ఖచ్చితంగా ఆ వ్యక్తి క్రమక్రమేణా ఏమైపోద్ది తెలుసా? నీరు లేని చెట్టు వలె, ఎరువు లేని చెట్టు వలె ఒక దినాన ఎండిపోతాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో దేవుడు అంటున్నాడు, ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. మనం ఎవరో మనం తెలుసుకోవాలి, మన దేవుడెవరో మనం తెలుసుకోవాలి. మనం చెట్టు కాదు, కానీ ఇక్కడ యేసయ్య అంటున్నాడు, నేను ద్రాక్షావల్లిని, మీరు తీగలు. ద్రాక్షావల్లి యేసయ్య అయితే తీగలు వచ్చేసి మనము. ఎప్పుడైతే ఒక తీగ చెట్టును అంటు కట్టబడి ఉంటుందో, చెట్టు మీద ఆధారపడి ఉంటుందో, ఆ యొక్క తీగకు కావలసిందంతా కూడా చెట్టు అందిస్తున్నది. అంటే దీని అర్థం ఏమిటంటే చెట్టు లేకుండా తీగ ఎప్పటికీ ఫలించదు.
ఒక తీగ ఫలించాలంటే అది చెట్టు మీద ఆధారపడి ఉండాలి. అలానే మన ఆధ్యాత్మిక జీవితములో దేవుడు లేకుండా మనం ఎన్నటికిని ఫలించలేము. ఒక వ్యక్తి ఫలించాలి అంటే అతడు దేవునితో కలిసి ఉండాలి. దేవునితో అంటుకట్టబడి ఉండాలి. కింద వచనాలు చూస్తే, నాకు వేరుగా ఉండి మీరు ఏమీయు చేయలేరు. 5వ వచనం ఇది. ద్రాక్షావల్లిని నేను, తీగలి మీరు. ఎవడు నాయందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. ఒక వ్యక్తి ఫలించటానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, అతడు దేవునిలో నాటబడిన వాడై ఉండాలి. దేవునిలో అంటుకట్టబడిన వాడై ఉండాలి. దేవుడు లేకుండా ఎవరు కూడా ఫలించలేరు. దేవుడు డైరెక్ట్ చెప్తున్నాడు, నాకు వేరుగా ఉండి, మీరేమి నాకు వేరుగా ఉండి మీరు ఏమీయు చేయలేరు. దేవుడు లేకుండా మనం ఏ పని చేసినా అది సక్సెస్ అనేది కానే కాదు. దేవునితో కలిసి మనం చేయాలి. దేవుడు లేకుండా వాస్తవానికి మనం ఏం చేయగలం? ఏమీ చేయలేం. అందుకనే దేవుడు మోషేను పిలిచినప్పుడు దేవుడు ఏం కోరుకున్నాడు తెలుసా? నీ సన్నిధి నాకు ముందుగా రావాలి. మోషే తన జీవితంలో ఏం కోరుకున్నాడంటే, ప్రభువా, దేవా, నీ సన్నిధి నాకు ముందుగా నడవాలి. నీవు నాతో రావాలి. నీవు నాతో వస్తేనే నేను కదులుతానంతే. మోషే సామాన్యుడా? మోషే ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి మోషే సకల విద్య ప్రావీణ్యుడు అంటారు. సకల విద్యను అభ్యసించిన వాడు. అలాంటి మోస్ట్ టాలెంటెడ్ పర్సన్ ఏమంటున్నాడు తెలుసా? నీవు నాతో వస్తేనే, నీ సన్నిధి నాకు ముందుగా వస్తేనే నేను సేవ చేస్తానయ్యా. నిజమే. మన జీవితములో ఎన్ని తలాంతులు, ఎన్ని వరాలు, ఎన్ని ఉన్నా దేవుడు లేకపోతే మనం ఏమీ చేయలేం. దేవుడు గాని మనకు తోడుగా ఉండకపోతే ఏమీ సాధించలేం. అందుకని అలాంటి సకల విద్య ప్రావీణుడైనటువంటి మోషే, నాతో రావాలయ్యా, నీ సన్నిధి నాతో రావాలి, నీవు నాకు ముందుగా నడవాలయ్యా అని కోరుకున్నాడు. అలాంటి మోషే దేవునిని కోరుకున్నాడంటే మనం ఇంకా ఎంత దేవుని కోరుకోవాలి. అలాంటి మోషే, నువ్వు లేకుంటే నేను ఏమీ చేయలేనయ్యా అన్నటువంటి మోషే ఈరోజు మనము దేవుణ్ణి ఎంతవరకు మనం మనతో ఉండాలని, మనం చేసే ప్రతి పనులు ఆయన ఉండాలని అని ఎంతవరకు మనము గ్రహించగలుగుతున్నాం. మనం మోసే కంటే మామూలు గొప్పోలమా? కాదు. ఎందుకంటే మోషేకు అన్నీ తెలుసు, అన్ని విద్యలను అభ్యసించిన వాడు. కానీ అలాంటి వ్యక్తి, అయ్యా నువ్వు నాకు కావాలి, నువ్వు నాకు తోడుగా ఉండాలి, నీ సన్నిధి నాకు ముందుగా నడవాలి, నువ్వు ముందు నడిస్తే నేను వెనక నడుస్తాను, నువ్వు రాకపోతే అన్నట్టే దేవుడు ఇశ్రాయేలును దేవుడు ఎలా నడిపించాడు తెలుసా? అరణ్యములు షకీనా మేఘం కదా. మేఘము, పరిశుద్ధాత్మ దేవుడు ఒక మేఘము వలె వారి మీద ఉండి, ఆ మేఘము కదిలితే ఇశ్రాయేల్ ప్రజలు కదిలేవారు. మేఘం ఆగితే అక్కడ ఇశ్రాయేల్ అందరూ కూడా ఆగేవారు. ఆలోచించండి. నిజముగా మోషే కోరినట్టే, మోషే ఆశించినట్టే ఐగుప్తు దేశము నుండి ఇశ్రాయేల్ ప్రజలు నడిపించేటప్పుడు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మోషేకు ఎలా ఉన్నాడు? మేఘం వల్లే పనిచేశాడు. వాళ్ళు కూడా ఎప్పుడు కూడా మేఘాన్ని ఫాలో అయ్యేవారు. మేఘం ఎక్కడ ఆగితే అక్కడ ఆగిపోయేవాళ్ళు.
మేఘం ఎక్కడ కదిలితే వారు కదిలేవారు. దేవునికి స్తోత్రం కలుగును. ఈరోజు మనము కూడా పరిశుద్ధాత్మను కలిగి ఉండి, పరిశుద్ధాత్మ యొక్క నడిపింపుతో మనము గాని బయలుదేరగలిగితే నిజంగా మనము బహుగా ఫలిస్తాం. ఒకసారి పౌలు గారు ఆసియాలో సువార్తను ప్రకటించాలని బయలుదేరితే పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేశాడు? ఆపాడంట. అంటే పౌలు గారు తన జీవితంలో కూడా పరిశుద్ధాత్మను కలిగి పరిశుద్ధాత్మ యొక్క నడిపింపులో నడవగలిగాడు కాబట్టి నూతన నిబంధన గ్రంథంలో అనేకమైన పత్రికలు రాసి ఈనాడు క్రైస్తవ సంఘానికి విలువైనటువంటి ఉపదేశాన్ని బోధించాడు. పౌలు గారి జీవితంలో ఎవరున్నారంటే పరిశుద్ధాత్మ. దేవుడు తనకు తోడై ఉన్నాడు. మోషే తన పరిచర్య జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు మేఘము వల్లే వారి మీద ఉండేవాడు. అంటే దేవుడు వారితో ఉన్నాడు, వీరు కూడా దేవునితో ఉన్నారు. అందుకనే వారు ఫలించి అనేకులకు దీవెనకరమైన వ్యక్తులుగా పరిశుద్ధ గ్రంథములో నిలిచిపోయారు. అయితే మనము కూడా వారి వలె నిత్యము దేవునితో అంటుకట్టబడినటువంటి మోషే వలె పౌలు వలె మనము కూడా నిత్యము దేవునితో ఉండాలి. అప్పుడే మనము ఫలిస్తాము. ఒకవేళ మనము దేవునితో అంటుకట్టబడకపోతే, దేవునిలో నిలిచి ఉండకపోతే దేవుడు అంటున్నాడు, నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. 6వ వచనం, ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవును. ఒక వ్యక్తి ఆధ్యాత్మికంగా ఎండిపోతున్నాడంటే, ఒక వ్యక్తి ఆధ్యాత్మికంగా వాడిపోతున్నాడంటే, ఒక వ్యక్తి ఫలములు లేని చెట్టు వలె ఉంటున్నాడంటే ఒక్కటే సింపుల్, అతడు దేవునిలో అంటు కట్టబడలేదు. అతడు దేవుని యందు నిలిచి ఉండలేదు. ఆలోచించండి. పరిశుద్ధ గ్రంథంలో తప్పిపోయిన కుమారుడు తండ్రితో ఉన్నంత వరకు సమస్యలు లేనివాడుగా ఉన్నాడు. ఎప్పుడైతే తండ్రి నుండి వేరైపోయాడో ఫలించాడా? ఫలించలేదు. ఆలోచించండి. తప్పిపోయినటువంటి కుమారుని యొక్క ఆ సన్నివేశాన్ని మన జీవితంలో ఒక్కసారి ఆధ్యాత్మికంగా ఆలోచిస్తే, తప్పిపోయిన కుమారుడు ఫలించకపోవటానికి ఒకే ఒక ప్రధానమైన కారణం ఏమిటంటే, అతడు తండ్రి నుండి వేరైపోయాడు, తండ్రికి దూరం అయిపోయాడు. తను అనుకున్నాడు, నా తండ్రితో నేను లేకపోయినా, నాకున్న ధనముతో, నాకున్న డబ్బుతో, నాకున్న ఆస్తితో నేను బాగా ఉండగలను, నేను మంచిగా ఉండగలను, నేను అభివృద్ధి చెందగలను అనుకున్నాడు. కానీ తండ్రి నుండి వేరైన కుమారుడు ఏ రీతిగా భ్రష్టుడైపోయాడు, ఫలాలు లేని చెట్టు వలె అయిపోయి ఆఖరికి తినటానికి తిండి లేదు, ఉండడానికి నివాసం లేదు, కట్టుకోవటానికి సరైన వస్త్రం లేదు. అయితే ఒకానొక దినాన అక్కడ చూస్తే అతనికి బుద్ధి వచ్చినప్పుడు, చదవండి ఒకసారి పరిశుద్ధ గ్రంథం లూకాసు సువార్త 15వ అధ్యాయము. లూకాసు సువార్త 15వ అధ్యాయము 11 నుండి చదువుదాం. మరియు ఆయన ఇట్లా, నేను ఒక మనుషునికి 2 కుమారులుండిరి. వారిలో చిన్నవాడు, తండ్రి, ఆస్తిలో నాకు వచ్చు భాగమిమ్మని తన తండ్రిని అడుగుగా, అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. కొన్ని దినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి
అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారము వలన పాడు చేసెను. అదంతయు ఖర్చు చేసిన తరువాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్థులలో ఒకని చెంత చేరెను. అతడు పందులను మేపుటకు తన పొలములోనికి వానిని పంపెను. వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొన ఆశపడెను, కాని ఎవడునూ వానికేమియూ ఇయ్యలేదు. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని, ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను. నన్ను నీ కూలి వారిలో ఒకనిగా పెట్టుకొనుమని అతనితో చెప్పుదుననుకొని లేచి తండ్రి యొద్దకు వచ్చెను. వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. ఇక్కడ గమనించినట్లయితే చిన్న కుమారుడు ఎందుకు ఫలించలేకపోయాడంటే తండ్రి నుండి వేరైపోయాడు, తండ్రి నుండి దూరం అయిపోయాడు. ఆలోచించండి. అయితే చిన్న కుమారుడు చేసిన ఒక మంచి పని ఏమిటంటే 17వ వచనంలో ఉంటది, అయితే బుద్ధి వచ్చినప్పుడు అతడు తండ్రి నుండి వేరైపోయిన తర్వాత ఒక రోజు ఆలోచించాడంట. ఒక రోజు వాడికి బుద్ధి వచ్చిందంట. అసలు నేనేంటి, నా పరిస్థితి ఏంటి, నేను ఉండవలసిన స్థానం ఏంటి, నేను ఇక్కడ ఎందుకున్నాను, నేను నా తండ్రితో ఉన్నప్పుడు నాకేది కూడా కొదువు లేదు, ఏది కూడా తక్కువ లేదు, అన్ని సమృద్ధిగా ఉన్నాయి, కానీ నేనేంటి ఇక్కడ ఉన్నానని ఒకానొక రోజు తండ్రి నుండి వేరైనటువంటి కుమారుడు, ఈ చిన్న కుమారుడికి బుద్ధి వచ్చి ఆలోచించాడంట, జ్ఞానం వచ్చిందంట. నిజమే, మనము కూడా మన ఆధ్యాత్మిక జీవితంలో మనం ఎక్కడ ఉన్నామో, ఎక్కడ ఉండవలసినటువంటి వారము, ఇప్పుడు ఎక్కడ ఉన్నామనేటువంటి విషయాన్ని మనము కూడా గ్రహించాలి. కొన్నిసార్లు మనము దేవుని నుండి వేరైపోతాం, దేవునికి దూరం అయిపోతాం, కానీ ఇలా ఆలోచించము. ఎలా? ఈ తప్పిపోయిన కుమారుడు ఏ రీతిగా అయితే ఆలోచించాడో మనం కొన్నిసార్లు అలా ఆలోచించము. జీవితం బాగుందిలే, సాఫీగా ఉందిలే, అన్ని మంచిగా అనుకుంటాం. కొన్నిసార్లు కష్టాలు, శ్రమలు, నిందలు, అవమానాలు ఎన్ని వచ్చినా గానీ వాటిని అడ్జస్ట్ అవుతూ ఉంటాము. కానీ అసలు నేనేంటి, నాకు ఈ పరిస్థితి రావటం ఏంటి, ఈ కరువు రావటం ఏంటి, ఈ బాధలు రావటం ఏంటి, ఈ శోధనలు రావటం ఏంటి, ఎప్పుడైనా మనము ఆలోచించాలి. అసలు ఇవి ఎందుకు వస్తున్నాయి, దేన్ని బట్టి వస్తున్నాయి, మనము కానీ అలా ఆలోచించకపోతే మన జీవితంలో చాలా నష్టపోతాం. అయితే తప్పిపోయిన కుమారుల్లో మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయాలు ఏమిటంటే, ఒకానొక దినాన తన జీవితం ఏంటో తనను గురించి తాను ఆలోచించాడు. ఒక రోజు అతనికి బుద్ధి వచ్చిందట. బైబిల్ అలా ఉంది, అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోచున్నాను. ప్రస్తుతానికి ఈ మాటలు వింటున్న నీవు కూడా నువ్వు ఎక్కడ ఉన్నావో ఆలోచించాలి. ఒకప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు, ఏ స్థితిలో ఉన్నావు, ఒకప్పుడు నీ ఆధ్యాత్మిక జీవితము, ప్రార్థనా జీవితము, వాక్య ధ్యానము, పరిశుద్ధమైన జీవితము ఒకప్పుడు ఎలా ఉన్నది, ఇప్పుడు ఎలా ఉన్నది, ఒకప్పుడు ఎందుకు అలా ఉన్నది, ఇప్పుడు ఎందుకు అలా లేదు, ఆలోచించాలి. ఈ చిన్న కుమారుడు కూడా ఆలోచించడం ప్రారంభించాడు. ఒకానొక దినాన ఆలోచించటం ప్రారంభించాడు. ఏమంటుంది తెలుసా? నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది,
నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. తన తప్పును గ్రహించాడు, తన లోపమును గ్రహించాడు, తను చేసిన పొరపాటును గ్రహించాడు. ఇక్కడ ఒక మాట జ్ఞాపకం చేసుకోండి. ఒక వ్యక్తి ఎప్పుడైతే గ్రహిస్తాడో, ఆలోచిస్తాడో, తన జీవితం బాగుపడుతుంది. కొంతమంది తమ గురించి తాము ఆలోచించరు. తీర దెబ్బ తగిలేంత వరకు, నష్టము కలిగేంత వరకు. ఈ మాటలు వింటున్న నువ్వు ఎవరైనా సరే, నువ్వు ఆలోచించు. ఎప్పుడే నీ గురించి నువ్వు ఆలోచిస్తున్నావా? చాలాసార్లు మన జీవితం ఎదుటి వ్యక్తి గురించి ఆలోచిస్తూ ఉంటాం. ఎదుటివారు ఇంకా బాగలేరే, ఎదుటివారు సరిగా లేరే, ఎదుటివారి లోపాలను చూసి మనం బాధపడుతూ ఉంటాం. ఎదుటివాని యొక్క లోపమును చూసి మనము ఊరక దిగులు పడుతుంటాం. కానీ ఇక్కడ చిన్న కుమారుడు ఎదుటివాని చూడలేదు. అసలు నా పరిస్థితి ఏంటి, నా జీవితం ఏంటి అని తన గురించి తాను ఆలోచించటం ప్రారంభించాడు. ఒక వ్యక్తి ఫలించటానికి ఏం చేయాలంటే తనను గురించి తను ఆలోచించాలి. తనను గురించి తను ఆలోచించాలి ఖచ్చితంగా. ఈ చిన్న కుమారుడు ఏ రోజైతే తన గురించి తాను ఆలోచించటం, పరీక్షించటం ప్రారంభించాడో, తన జీవితంలో గొప్ప టర్నింగ్ పాయింట్. తన జీవితంలో మరలా ఆ వ్యక్తి తండ్రి యొద్దకు రావటానికి అవకాశం దొరికింది. ఎవరైనా చెప్పారా చిన్న కుమారునికి? ఎవరైనా వచ్చి పిలిచారా? ఎవరు లేరు. ఆధ్యాత్మిక జీవితములో గుర్తుపెట్టుకోవాలి, మన ఆధ్యాత్మిక జీవితానికి మనమే కారకులము. ఎవరి మీద మనం నింద వేయటానికి వీల్లేదు. దేవుడు అంటున్నాడు, జీవమును మరణమును నేను మీ ఎదుట ఉంచి ఉన్నాను, ఏది కావాలో కోరుకో. దీవెనయు శాపమును మీ ఎదుట ఉంచున్నాను, ఏది కావాలో కోరుకో. అంటే మన జీవితానికి మనమే నాయకులం. దేవుడు మనకు స్వేచ్ఛనిచ్చాడు. అందుకని తండ్రి కూడా వెళ్తానంటే చెప్పాడు ఉండమని, కానీ బలవంతం. అందుకే తండ్రి కూడా ఆపలేదు. దేవుడు ఎప్పుడు కూడా ఛాయిస్ మనకే ఇస్తాడు. దేవుడు ఎప్పుడు కూడా అవకాశాన్ని మనకే ఇస్తాడు. ఎంత మంచి దేవుడు. దేవుడు మనకు అలాంటి ఎన్నుకోవటానికి అవకాశం ఇచ్చినప్పుడు అది మన మీద ఆధారపడింది. మన జీవితానికి మనమే లెక్క చెప్పవలసింది. కాబట్టి ఇక్కడ ఈ కుమారుడికి బుద్ధి వచ్చిందంట. బుద్ధి వచ్చినప్పుడు ఆలోచించంట, నేనేంటి, నా తండ్రి ఏంటి, అనేక మందికి ఆహారము సమృద్ధిగా ఉంది, నేనైతే ఇక్కడ ఆకలితో చచ్చిపోతున్నాను. నంబర్ 1, ఒక వ్యక్తి ఫలించాలి అంటే హీ మస్ట్ రియలైజ్, ఖచ్చితంగా అతడు గ్రహించాలి, గ్రహింపు రావాలి. ఎంతమంది ఈరోజు తన గురించి గ్రహిస్తున్నారు, తన గురించి తాను ఆలోచిస్తున్నాడు, కానీ తప్పిపోయిన కుమారుడు ఫస్ట్ ఏంది, అతడు గ్రహించాడు. అసలు ఏంటి నా పరిస్థితి, నేను ఎక్కడ ఉండిపోయాను, ఈ పందుల దగ్గర ఏంది, పందులు తినే పొట్టు తినటం ఏంటి అని గ్రహింపు కలిగింది. కాబట్టి ఒక వ్యక్తి ఫలించాలంటే ముందు అతనిలోనికి గ్రహింపు రావాలి. నేను ఎక్కడ ఉన్నాను, నేను ఎక్కడ ఉండవలసిన వ్యక్తిని, ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నాను, నేను ఇక్కడ ఎందుకున్నాను, ఇక్కడికి వచ్చిన తర్వాత నా జీవితం ఎలా ఉంది అని ఎప్పుడైతే మొట్టమొదటిగా ఒక వ్యక్తి గ్రహించటం ప్రారంభిస్తాడో, ఆలోచించటం ప్రారంభిస్తాడో, ఖచ్చితంగా అతడు మరలా బాగుపడే అవకాశం అనేది ఉంటుంది. రెండవదిగా 18వ వచనంలో చూస్తే, నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగా నీ ఎదుట
పాపము చేసి తిని. మొట్టమొదటి తప్పిపోయిన కుమారుడు గ్రహించాడు. తన తప్పునేదో గ్రహించాడు. తన పొరపాటునేదో గ్రహించాడు. రెండవదిగా తప్పును గ్రహించినటువంటి ఈ వ్యక్తి, పొరపాటును గ్రహించిన ఈ వ్యక్తి ఆ తప్పును ఒప్పుకున్నాడు. కాబట్టి ఈ మాటలు వింటున్న మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు ఏం చేసేది, ఎక్కడున్నది, ఏం చేసేది నీ ఎంతట నువ్వు గ్రహించకపోతే వేరే వాళ్ళు చెప్పినా నీకు అర్థం కాదు. నువ్వు గ్రహించాలి. గ్రహించినప్పుడు నీ గురించి నీవు, లేదా మన గురించి మనం ఆలోచించినప్పుడు మనమేంటో మనకు తెలుస్తుంది. తెలిసిన తర్వాత అందులో ఏదైనా తప్పు కానీ పొరపాటు కానీ ఉన్నట్టు అనిపిస్తే వెంటనే రెండవదిగా మనం చేయవలసిన పని ఏంటంటే ఆ తప్పును మనం ఒప్పుకోవాలి. రెండవదిగా తప్పిపోయిన కుమారుడు జీవితంలో చూస్తే, నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగా నీ ఎదుట పాపము చేసి తిని. రెండవదిగా వి హావ్ టు కన్ఫెస్. మనము చేసిన పాపమును ఏదైతే మనము గ్రహించామో, ఏదైతే మనం పరీక్షించుకున్నప్పుడు ఏదైతే మనము తప్పు అనేది తెలుసుకున్నామో ఆ తప్పును, ఆ పాపము మనము ఒప్పుకోవాలి. రెండవదిగా మనం, నేను తప్పు చేశానయ్యా, నేను తప్పు చేశాను, నీకు దూరం అయిపోయానయ్యా, నిన్ను కాదనుకున్నానయ్యా, నీకు వేరైపోయానయ్యా అని మనము కూడా మన జీవితంలో రిపెంటెన్స్, పశ్చాత్తాపడాలి. చేసిన పొరపాటును బట్టి, చేసినటువంటి పాపమును బట్టి దేవుని సన్నిధిలో మనము పశ్చాత్తాపడాలి, అనగా బాధపడాలి. దేవుడు ఎప్పుడు కూడా తన బిడ్డలుగా మనం తనతో పాటు ఉండాలని కోరుకుంటాడు. మీరు నాలోను, నేను మీలో ఉండాలంటున్నాడు. మీరు నా మాటలు కానీ వింటే నేను మీ యందును నిలిచి, నేను తండ్రిలో ఉన్నట్టు, తండ్రి నేను ఏకమైనట్టు మీలో కూడా నేను ఏకమై ఉంటాను. కాబట్టి ఈ ప్రపంచములన్నిటికంటే ప్రమాదకరమైన విషయం ఏమిటంటే దేవుని నుండి వేరైపోవటం, దేవునికి దూరం అయిపోవటం. ఒక చిన్న పాలు తాగే బిడ్డను ఇల్లి చేతులు చాపితే ఆ బిడ్డ రాడు తల్లి సంకలో నుండి కదా. ఒక పాలు త్రాగే బిడ్డను వెళ్ళి ఆ తల్లి సంకలో ఉన్నటువంటి ఆ బిడ్డను చేతులు చాపి అడిగితే ఆ బిడ్డ రాడు. ఇది తెలుసా, తల్లితోనే ఉండాలని గట్టిగా పట్టుకుంటాడు. కొన్నిసార్లు కొంతమంది పిల్లలు బలవంతంగా మనం లాక్కోవాలి. ఒక పాలిచ్చే తల్లి సంకలో ఉన్న బిడ్డ ఏ రీతిగా అయితే మనం పిలిచినప్పుడు రాకుండా గట్టిగా తన తల్లిని గట్టిగా పట్టుకుంటాడో, దేవుని బిడ్డలైన మనము కూడా యేసయ్యను అలా గట్టిగా పట్టుకోవాలి. యేసయ్యను గట్టిగా మనం పట్టుకోవాలి. ఈరోజు చాలా మంది జీవితాలు ఏం చేస్తుందంటే, ఏదైనా కనబడినప్పుడు, ఏదైనా చూపించినప్పుడు వెంటనే ఏం చేస్తుంది తెలుసా, తల్లిని వదిలి. కొంతమంది చూడండి, పిల్లలు ఏం చేస్తారు, చాక్లెట్ కానీ, బిస్కెట్ కానీ, ఐస్ కంటే కొంతమంది దానిని చూసి వస్తారు బయటికి. కానీ కొంతమంది ఏమి చూపించినా వాళ్ళు తల్లిని మాత్రం వదులుకోవటానికి ఇష్టపడరు. అయితే ఈరోజు కూడా సాతాను కొన్నిసార్లు ఏం చేస్తుందంటే, ఆ చంకలో ఉన్న బిడ్డను తల్లి నుండి వేరు చేయటానికి కొన్నిసార్లు మనం ఏం చేస్తాం, వేరంటే దూరం చేయడం, మన దగ్గర తీసుకోవటానికి బిస్కెట్ చూపిస్తాం, చాక్లెట్ చూపిస్తాం, ఐస్ క్రీమ్ చూపిస్తాం. కొన్నిసార్లు కొంతమంది పిల్లలు వీటిని చూసి వెంటనే వచ్చేస్తారు. ఈ రోజు కూడా సాతాను చేసే ఒక ప్రయత్నం ఏమిటంటే, దేవునిలో ఉన్న మనలను, దేవునితో ఉన్న మనలను సాతాను ఏదో ఒక లోకాశలను చూపించి దేవునిలో ఉన్నటువంటి మనలను సాతాను బయటికి లాగుతున్నాడు. ఆకానుడు ఏం చేశాడు, ఆకాన వెండి బంగారము చూసి ఆశించి, మంచిగా ఉన్న ఆకాను
సాతాను ఏం చేశాడు? వెండి బంగారం చూపించేసి లాగేశాడు. గెహజీని, మంచి ఎలీషా తర్వాత ఒక బలమైన ప్రవక్తగా కాబోయేటువంటి గెహజీకి సాతాను ఏం చేశాడు? విలువైనటువంటి వస్త్రాలు చూపించేశాడు, బయటికి లాగేశాడు. బహుశా ఈ రోజు ఈ మాటలు వింటున్న నీవు కూడా సాతాను చూపించిన వాటిని ఆకర్షింపబడి వాని యొద్దకు వెళ్ళావేమో. దేవునిని విడిచి, దేవుని సన్నిధిని విడిచి ఒకవేళ నీవు కూడా వాటిని ఆశించి వాటి కోసం వెళ్ళిపోయావు. ఆధ్యాత్మిక జీవితంలో సాతాను మనల్ని దేవుని నుండి వేరు చేయటానికి వాడు కూడా కొన్నిసార్లు ఏం చేస్తాడంటే కొన్నిటిని మనకు చూపిస్తాడు. యేసు క్రీస్తును కూడా సాతాను పడగొట్టడానికి లోకాన్ని మొత్తం చూపించిందంట. మత్తయి సువార్త 4వ అధ్యాయము 8వ వచనం, చాలా ఇంపార్టెంట్ వచనం. 8వ వచనం అందరు చదవండి. మరలా అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీదకి ఆయనను తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసిన ఎడల వీటినన్నిటినీ నీకిచ్చేదనని ఆయనతో చెప్పగా, యేసు వానితో, సాతానా, పొమ్ము, ప్రభువైన నీ దేవునికి బ్రొక్కి ఆయనను మాత్రమే సేవింపబడలేను అని వ్రాయబడి ఉన్నదనెను. ఓకే, ఇక్కడ ఈరోజు చాలా మంది దేవునిలో, ప్రార్థనలో, వాక్యములో, పరిశుద్ధతలో ఉన్నటువంటి వ్యక్తులు దూరము కావటానికి ఒక కారణం ఏమిటంటే, ఆనాడు యేసు క్రీస్తుకు సాతాను ఏం చేసిందంట? మరలా అపవాది మిగులు ఎత్తైన యొక్క కొండ మీదకి ఆయనను తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి, ఆలోచించండి, యేసు క్రీస్తుకే సాతాను ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను యేసయ్యకు చూపించాడంట. ఈ రోజు ఈ మాటలు వింటున్న నీవు కూడా నీ జీవితంలో ఏదో సాతాను చూపించిన దానిని ఆశించి వెళ్ళిపోయావేమో. ఏదో సాతాను చూపించిన వాటిని ఆకర్షించుడవై బహుశా దేవునిలో నుండి నువ్వు బయటికి వచ్చావేమో. ఒక మంచి అమ్మాయి కావచ్చు, ఒక మంచి అబ్బాయి కావచ్చు, ఒక మంచి గిఫ్ట్ కావచ్చు. గుర్తుపెట్టుకో, సాతాను నిన్ను దేవుని నుండి వేరు చేయటానికి వాడు నీకు ఇష్టమైన వాటిని చూపిస్తాడు. ఇష్టమైన వాటిని నీకు చూపిస్తాడు. ఎందుకు చూపిస్తాడంటే, చూపిస్తే మన కళ్ళు వాటిని కోరుకుంటాయి. చూడటం చాలా ప్రమాదం. ఏం చూస్తున్నామో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. సంసోను మోస్ట్ అనాయింటెడ్ మెన్ ఆఫ్ గాడ్, కానీ సంసోనును పడగొట్టడానికి సాతాను ఏం చూపించిందో తెలుసా? ఒకరోజు చూశాడంట. వీళ్ళంతా చూసి దారి తప్పిన వాళ్ళే. ఆకాను చూద్దాం, ఇంతకు వీళ్ళు కేవలం చూసి దేవుని నుండి వేరైపోయిన వాళ్ళు. మొదటిగా అసలు అవ్వ దగ్గరికి వెళ్దాం. ఓకే, పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆదికాండము 3వ అధ్యాయము 6వ వచనం. స్త్రీ ఆ వృక్షము ఆహారములకు మంచిదనియు కనులకు అందమైనదనియు వివేకమిచ్చు రమ్యమైనదనియు నై ఇండుట చూచినప్పుడు
ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకుని తిని తనతో పాటు తన భర్తకు ఇచ్చెను. అతడు కూడా తినెను. చూసారా, మొట్టమొదటి స్త్రీ పాపము ఎలా పడిపోయిందంటే చూసిందంట. చూసేసరికి ఎలా కనిపించింది? స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదనియు. చూసారా, అసలుకి ఎప్పుడైతే ఆమె చూచిందో దానిని ఆశించింది. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, సాతాను ఒక వ్యక్తిని పడగొట్టడానికి మొట్టమొదటిగా చూపిస్తాడు. సాతాను ఒక వ్యక్తిని పడగొట్టడానికి వాడు చూపిస్తాడు. యేసుక్రీస్తుకు సాతాను ఏం చూపించంట? ఈ లోక రాజ్యములన్నిటి మహిమను చూపించాడంట. చూపిస్తే యేసయ్య ఏమన్నాడు తెలుసా? దానిని రిజెక్ట్ చేశాడు. ఆలోచించండి, హవ్వ కూడా చూసేసరికి ఆమెకంట అబ్బా ఎంత బాగా అనిపించింది అసలుకి. ఇందుటి చూసినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకుని తిని తనతో పాటు తన భర్తకు ఇచ్చాను, అతడు తినేను. కాబట్టి సాతాను ఒక వ్యక్తిని దేవుని యొద్ద నుండి వేరు చేయటానికి నీకు ఇష్టమైన వాటిని చూపిస్తాడు. ఆదామును హవ్వలను దేవుని యొద్ద నుండి వేరు చేయటానికి చెట్టును చూపించాడు. చాలా చెట్లున్నాయిగా, ఆ చెట్టును చూపించేసరికి అది చూచుటకు చాలా బాగా అనిపించిందంట. పడిపోయారు. నెక్స్ట్ పరిశుద్ధ గ్రంథంలో నుండి న్యాయాధిపతుల గ్రంథం యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 18 చదువుదాం. అతడును ఇతని ఇంటి పురుషుల వరుసను దగ్గరకు రప్పించబడినప్పుడు యూదా గోత్రంలోని జెరహు ముని మనవడును జద్ది మనవడును కర్మి కుమారుడైన ఆకాను పట్టుబడెను. చదవండి. అప్పుడు యెహోషువ ఆకానుతో, నా కుమారుడా, ఇజ్రాయేలు దేవుడైన యెహోవాకు మహిమను చెల్లించి ఆయన ఎదుట ఒప్పుకొని నీవు చేసిన దానిని మరుగు చేయక నాకు తెలుపుమని నిన్ను వేడుకొనుచున్నానని చెప్పగా, ఆకాను యెహోషువతో, ఇజ్రాయేలు దేవుడైన యెహోవాకు విరోధముగా నేను పాపం చేసినది నిజము. దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు పై వస్త్రమును 200 తులముల వెండిని 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మీని నేను చూచి వాటిని ఆశించి తీసుకొంటిని. అదిగో, నా డేరా మధ్య అవి భూమిలో దాచబడి ఉన్నవి. ఆ వెండి దాని క్రింద ఉన్నదని ఉత్తరమిచ్చి తాను చేసిందంతయు ఒప్పుకొనెను. ఓకే, ఇక్కడ చూసినట్లయితే హవ్వ చూసింది, ఏం చూసింది? తినే వాటిని చూసింది. సాతాను మనలను దేవుని నుండి వేరు చేయటానికి, ఒకవేళ నీకు తిండి బాగా ఇష్టం అనుకో, తినే వాటిని చూపించి నిన్ను దేవుని నుండి వేరు చేస్తాడు. తిండి కూడా కొన్నిసార్లు ప్రమాదకరమైనది. కొంతమంది తిండిపోతులు ఉంటారు. తిండి కోసం వాళ్ళు కొన్నిసార్లు దేన్నైనా చేస్తారు. కాబట్టి హవ్వ తిండి విషయంలో పడిపోయిందంతే.
తినటం తప్పు కాదు, తినాలి. కానీ తిండి మీద అంత ఆశ ఉండకూడదు. తిండి మీద ఎక్కువ ఆశ ఉన్నటువంటి హవ్వ చూసి ఆశించి తిని పాపం చేసింది. తినుట వలన పాపంలో పడిపోయింది. తినుట వలన దేవుని నుండి వేరైపోయారు. అందుకే బైబిల్, నీవు తిండి బోతు అయిన ఎడల నీ గొంతుకు తృప్తి పెట్టుకున్నా. 23:1 అనుకుంటు చదవండి. కొన్నిసార్లు దేవుని నుండి వేరు కావటానికి తిండి కూడా ఒక కారణమై ఉంటుంది. 23 సామెతలు 23:1. నువ్వు ఏలికతో భోజనము చేయ కూర్చుండిన ఎడల నీవెవరి పక్షాన ఉన్నావో బాగుగా యోచించుము. నీవు తిండిపోతు అయిన ఎడల నీ గొంతుకు కత్తి పెట్టుకొనుము. చూసారా, హవ్వ కేవలం తిండి కోసం దేవుని నుండి దూరం అయిపోయింది. సాతానుకు తెలుసు నీ బలహీనత ఏమిటో. సాతానుకు తెలుసు హవ్వ యొక్క బలహీనత ఏమిటో. కాబట్టి కొన్నిసార్లు సాతాను మనలో ఉన్న బలహీనతను చూసి దానినే మనకు చూపించి వాడు మోసం చేస్తాడు. ఇప్పుడు అవ్వకున్న సమస్య ఏంటంటే, అవ్వ తిండి విషయంలో బలహీనురాలు. ఎన్ని చెట్లు లేవు, ఎన్ని ఫలాలు లేవు, అయినా ఆమెకు తృప్తి ఉందా? తృప్తి లేదు. తినవద్దన్న వాటిని తినేసింది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఆకాను చూశాడంట. ఏం చూశాడంటే దోపుడు సొమ్ములో ఒక మంచి సీనారు పై వస్త్రము, 200 తులముల వెండిని, 50 తులములు ఎత్తుగల ఒక బంగారు కమ్మి నేను చూసి వాటిని ఆశించి తీసుకుంటుని. కొంతమందికి బట్టలంటే చాలా ఇష్టం, కొంతమందికి బంగారంటే ఇష్టం. ఆకానుకున్న బలహీనత ఏమిటంటే బట్టలు పిచ్చి, బంగారు పిచ్చి. అవకేమో తిండి పిచ్చి, ఆకానికేమో ఏ పిచ్చి? వస్త్రాలు, బంగారం. చూసారా, ఇక్కడ ఆకానుకు భోజనాన్ని చూపిలు. ఎందుకంటే బహుశా ఆకానుకు భోజనం చూస్తే భోజనంలో పడిపోయి. ఎందుకంటే ఆకానుకున్న బలహీనత ఏమిటంటే మంచి బట్టలన్నా, మంచి బంగారం అన్నా బాగా ఇష్టం. ఈ మాట గుర్తుపెట్టుకోవాలి. నీకు ఏది ఇష్టమో అదే సాతానికి చూపిస్తాడు. నువ్వు దేనైతే ఎక్కువగా ప్రేమిస్తావో, దేనైతే ఎక్కువ కావాలని కోరుకుంటావో, సాతాను దాన్ని నేను చూపించి దానితో నిన్ను పడగొడతాడు. ఇక్కడ ఆకాను బలహీనత ఏంటంట? దోపుడు సొమ్ములో ఒక మంచి సీనారు పై వస్త్రమును, 200 తులముల వెండిని, 50 తులం ఎత్తుగల బంగారు ఒక బంగారు కమ్మిని నేను చూసి వాటిని ఆశించి తీసుకుంటిని. కాబట్టి ఆకాను బలహీనత ఏంటంటే బట్టలు పిచ్చి, బంగారు పిచ్చి. కొన్నిసార్లు నిజమే, కొంతమంది బట్టలు భయంకరమైన పిచ్చి, మామూలు పిచ్చి కాదు. కొంతమందికి బంగారు పిచ్చి. కొన్నిసార్లు ఆ పిచ్చి నిన్ను దేవుని నుండి కూడా దూరం చేసే ప్రమాదం కూడా ఉంది. ఆకాను తన జీవితంలో కేవలం వస్త్రాలను చూసి, బంగారును చూసి ఆశించి తీసుకొని దేవుని నుండి వేరైపోయాడు. ఏమన్నా అనుభవించాడా? ఏమి లేదు. తర్వాత చూడండి 25-26 వచ్చిన చూడండి. అదే 24, 25, 26 అదే అధ్యాయం, 7వ అధ్యాయం 24, 25, 26. తరువాత యెహోవాయు ఇశ్రాయేలీయులను జిరాహ కుమారుడైన ఆకానును ఆ వెండిని, ఆ పై వస్త్రమును, ఆ బంగారు కమ్మిని, ఆకాను కుమారులను, కుమార్తెలను, ఎద్దులను, గాడిదలను, మందను, డేరాను, వానికి కలిగిన సమస్తమును పట్టుకొని ఆకోరు లోయలోనికి తీసుకొని వచ్చిరి. అప్పుడు యెహోషువ, నీవేళ మమ్మను బాధపరిచితివి? నేడు యెహోవా నిన్ను బాధపరచుననగా ఇశ్రాయేలీయులందరూ వారిని రాళ్లతో చావగొట్టిరి.
తర్వాత వారిని రాళ్లతో కొట్టిన తర్వాత అగ్ని చేత కాల్చి వారి మీద రాళ్లను పెద్ద కుప్పగా వేసిరి. అది నేటి వరకు ఉన్నది. అప్పుడు యెహోవా కోపోద్రేకము విడిన వాడై మళ్ళుకొనెను. అందుచేతను నేటి వరకు ఆ చోటికి ఆకోరు లోయ అని పేరు. ఓకే. కాబట్టి ఆకానుకున్న బలహీనత ఏంటంటే బట్టల మీద ఆశ, బంగారం మీద ఆశ. ఆ ఆశ ఏమైపోయింది? ఆఖరికి దేవుని నుండి దూరం చేసింది. ఇక తర్వాత చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథము 14వ అధ్యాయము 1 నుండి కొన్ని వచనాలు చూద్దాం. సంసోను తిమ్నాతునకు వెళ్లి తిమ్నాతులో ఫిలిస్తీన్ల కుమార్తెలలో ఒకతిని చూచెను. అతడు తిరిగి వచ్చి తిమ్నాతులో ఫిలిస్తీన్ల కుమార్తెల్లో ఒకతిని చూచితిని, మీరు ఆమెను నాకిచ్చి పెండ్లి చేయవలెనని తన తల్లిదండ్రులతో అనగా, వారు నీ స్వజనుల కుమార్తెల్లోనే కాని నా జనులలో కాని స్త్రీ లేదనుకొని సున్నతి పొందని ఫిలిస్తీన్లలో నుండి కన్యను తెచ్చుకొనుటకు వెళ్ళుచున్నావా అని అతన్ని అడిగిరి. అందుకు సంసోను, ఆమె నాకు ఇష్టమైనది కనుక ఆమెను నా కోరిక తెప్పించుమని తన తండ్రితో చెప్పెను. చాలు. ఇక్కడ సంసోనుకున్న బలహీనత ఏమిటంటే, ఇక్కడ కూడా చూశాడు లేదా? 1వ వచనం చూస్తే, సంసోను తిమ్నాతుకు వెళ్ళి తిమ్నాతులో ఫిలిస్తీయుల కుమార్తెలో ఒకతిని చూసెను. అవ్వ చూసింది, తిన్నది, దేవుని నుండి వేరైపోయింది. ఆకాను చూశాడు, వెండిని వస్త్రాలను చూశాడు, దేవుని నుండి వేరైపోయాడు. ఇక్కడ సంసోను కూడా చూస్తున్నాడు. వీళ్ళు ఎందుకు వారి జీవితంలో ఫలించకపోయారంటే, సాతాను వారికి ఇష్టమైన వాటిని చూపించి దేవుని నుండి వేరించి దూరం చేశాడు. ఇక్కడ సంసోను కూడా మంచి వ్యక్తి, కానీ ఇక్కడ చూస్తే ఒకతిని చూసి ఏమన్నాడు? అతడు తిరిగి వచ్చి తిమ్నాతులో ఫిలిష్తీయుల కుమార్తెలో ఒకతిని చూచి తిని, మీరు ఆమె నాకిచ్చి పెళ్లి చేయవలన తన తల్లిదండ్రులతో అనగా, వారు నీ స్వజనుల కుమార్తెల్లోనే గాని నా జనుల్లోనే గాని స్త్రీ లేదనుకొని సున్నతి పొందని ఫిలిష్తీయుల నుండి కన్యకుని తెచ్చుకొనుటకు వెళ్ళుచున్నావా అని అతన్ని అడిగిరి. అందుకు సంసోను, ఆమె నాకిష్టమైనది గనుక ఆమెను నా కొరకు తెప్పించుమని తన తండ్రితో చెప్పాడు. ఇక్కడ కూడా చూశాడు. ఆలోచించండి. కాబట్టి కొన్నిసార్లు మన జీవితంలో దేవుని యుద్ధ నుండి దూరముగా తొలగిపోతున్నప్పుడు మనం ఫలించలేం. అయితే సాతాను వాటిని బాగా ఎరిగి మనకు ఏది ఇష్టమో, మన బలహీనత ఏదో మనకు చూపించి వాడు ఏం చేస్తాడు తెలుసా? మనల్ని దేవుని నుండి వేరు చేస్తాడు, దేవుని నుండి దూరం చేస్తాడు. ఎందుకంటే ఎప్పుడైతే ఒక వ్యక్తి దేవుని నుండి దూరం అయిపోతాడో ఫలించలేడు. అవ్వ ఫలించిందా? ఆకాను ఫలించాడా? సంసోను ఫలించాడా? ఇది చూస్తే ఫలించే వారు కూడా ఆఖరికి ఏమైపోయిందంటే ఫలింపని తీగల వల్ల బయట పారవేయబడ్డారు. కొంతమంది స్త్రీలు, కొంతమంది అమ్మాయిలు అబ్బాయిలను చూసి దూరం అయిపోతారు. కొంతమంది అమ్మాయిలు అబ్బాయిలు చూసి దూరం అయిపోతారు. బైబిల్ ఒక మాట ఉంది, స్త్రీ పురుషుని ఆవరిస్తుందంట. చదవండి, ఇర్మియా గ్రంథము చూస్తే స్త్రీ పురుషుని ఆవరించును అని ఒక మాట ఉంటుంది. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము
31-22 నీవు ఎన్నాళ్ళు ఇటు అటు తిరుగులాడుదువు? విశ్వాసఘాతుకులారా, యెహోవా నీ దేశములో నూతనమైన కార్యము జరిగించుచున్నాడు. స్త్రీ పురుషుని ఆవరించును. కాబట్టి ఎప్పుడైతే సంసోను ఒక స్త్రీని చూశాడో ఆవరించబడ్డాడు, ఆకర్షింపబడ్డాడు. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు చాలా మంది యవనస్తులు దేవుని చిత్తానికి బదులుగా వారి ఇష్టాలను, వారి కోరికలను అదుపులో పెట్టుకోలేక వారు ఎక్కడంటే అక్కడ ఆకర్షింపబడి దేవుని చిత్తానికి విరోధముగా పాపం చేసి వివాహాలు చేసుకొని ఈరోజు ఫలింపని చెట్ల వల్ల వారు జీవిస్తున్నారు. కాబట్టి ఈ మాటలు వింటూ ఒకవేళ యవనస్తులు మీరు ఉంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే యవన ప్రాయములో ప్రతి పురుషునికి సాతాను చూపించేవారంటే మంచి చక్కటి అమ్మాయిని చూపిస్తాడు. మంచి అమ్మాయిలకు సాతాను మంచి అబ్బాయిని చూపిస్తాడు. అందుకనే బైబిల్ స్త్రీ పురుషుని ఆవరించును. తర్వాత ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 26వ వచనం. మరణము కంటే ఎక్కువగా దుఃఖము కలిగించినది ఒకటి నాకు కనపడెను. అది వలల వంటిదై ఉరుల వంటి మనసును బంధకముల వంటి చేతులను కలిగిన స్త్రీ. దేవుని దృష్టికి మంచివారైన వారు దాన్ని తప్పించుకుందురు గాని పాపాత్ములు దాని వలన పట్టబడుదురు. అసలు ఈ మాట చదివితే ఇంగ్లీష్లో చాలా బాగుంటది. అసలు తెలుగు కంటే ఇంగ్లీష్లో చాలా చక్కగా ఉంటది అన్నమాట. నేను మరలా ఒకసారి చదువుతున్నాను. మరణము కంటే, గుర్తుపెట్టుకోవాలి, మరణము కంటే ఎక్కువ దుఃఖము కలిగించున్నది ఒకటి నాకు కనబడెను. ఈ లోకంలో అన్నిటికంటే దుఃఖకరమైనది ఏంటి? మరణము. మరణానికి మించిన దుఃఖం ఏమన్నా ప్రపంచంలో ఉన్నదంటే వాస్తవానికి ఏం లేదు. కానీ భక్తుడైన సొలొమోను మహారాజు చెప్పుచున్న మాట ఏంటంటే, మరణము కంటే ఎక్కువ దుఃఖము కలిగించున్నది ఒకటి నాకు కనబడెను. ఏంటంటే దాన్ని వర్ణిస్తున్నాడు ఇక్కడ. అది నంబర్ 1 వలల వంటిదై. వలల వంటిదై. వలలో పడ్డ పక్షి తప్పించుకోగలుగుతుందా? తప్పించుకోలేదు. వలల వంటిదై వలలో పడిన పక్షి ఇక ఎస్కేప్ కావటానికి వీలు లేదు. ఎందుకంటే అది చిక్కున్నది వలలో. 2 ఉరుల వంటిదై. ఉరుల వంటి మనస్సును, ఎలాంటి మనసు అంట? ఉరుల వంటి మనస్సు, బంధకముల వంటి చేతులను కలిగిన. చాలా మంది పరిశుద్ధ గ్రంథములో గొప్ప గొప్పలందరినీ సాతాను పడగొట్టడానికి సాతాను వాడిన ఆయుధం ఏంటంటే స్త్రీ. ఎందుకంటే ఇక్కడ వర్ణిస్తున్నాడు, వలల వంటిదై ఉరుల వంటి మనసును బంధకముల వంటి చేతులను కలిగిన స్త్రీ. ఇక్కడ 3 పదాలు. 1 వల, 2 ఉరుల వంటి, 3 బంధకముల వంటి చేతులు. వల ఇక్కడ మనం మామూలు వల ఎక్కడ? పక్షి వలలో దూరినప్పుడు కుతిక పట్టేస్తుంది కదా, కరెక్ట్గా ముందు తలకాయ దూరుస్తుంది అంటే కుతికకు తాడేసినట్టే. 2వది మనస్సును బంధిస్తుంట, ఉరుల వంటి మనస్సు. 3వది చేతులను. ఒక స్త్రీ గురించి
సొలొమోను అనుభవం నుండి చెప్పిన మాట ఏమిటంటే, స్త్రీ ఎలాంటిది అంటే అందరు కాదు, మామూలు స్త్రీ మనస్సు అంటే చెడు స్త్రీల గురించి చెప్తున్నాను ఇక్కడ. ఒకటి, మరణము కంటే బలమైనది, మరణము కంటే ఎక్కువగా దుఃఖము కలిగించేది ఏంటంటే, ఒకటి, స్త్రీ ఒక వల లాంటిది. స్త్రీలో పడినవాడు వలలో పడినట్టే. రెండవది, స్త్రీ ఉరుల వంటి మనసు. రెండవది, ఒక స్త్రీ ఒక వ్యక్తి యొక్క మనిషిని బంధిస్తుందంట. ఒకటి కుచికను అంటే మెడ, రెండవది మనస్సును బంధిస్తుందంట, మూడవది చేతులను. అంటే ఒక వ్యక్తి స్త్రీ వ్యామోహములో లేక పురుషుని వ్యామోహములో పడిపోతే అతనికి 3 చిక్కులు. ఒకటి, మెడకు ఒక ఉచ్చు, మనసుకు ఒక ఉచ్చు, చేతులకు ఒక ఉచ్చు. ఈ 3 ఉచ్చుల నుండి బయటపడాలంటే ఇక్కడ చెప్తున్నాడు, ఎవరు బయటపడుతుంది తెలుసా? దేవుని దృష్టికి మంచివారైన వారు దాని నుండి తప్పించుకొందురు గాని పాపాత్ములు దాని వలన పట్టబడుదురు. కాబట్టి యవ్వనస్తులు జాగ్రత్త ఉండాలి, అమ్మాయిలే కాదు అబ్బాయిలు కూడా. కాబట్టి వివాహము కాకముందు చాలా అమ్మాయిలు అబ్బాయిలతో జాగ్రత్తగా ఉండాలి, అబ్బాయిలు కూడా అమ్మాయిలతో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు తెలుసా? అది నీ మెడకు, నీ మనసుకు, నీ చేతులకు బంధకాలేస్తుంది. అందుకే చాలా మంది అందులో పడిన వారు బయటికి రావడానికి ప్రయత్నిస్తారు, ప్రయత్నం చేసి ఆఖరికి సూసైడ్ చేసుకొని చచ్చిపోతారు. కాబట్టి నువ్వు ఫలించాలి అంటే ఈ విషయాల్లో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక వ్యక్తి ఫలించకపోవటానికి గల కారణం ఏమిటంటే, బహుశా నీవు దేవునికి దూరం అయిపోయినందున, బహుశా తిండి విషయంలోనేమో, తినకుండా ఉండలేవేమో, ఉపవాసం చేయలేకపోతున్నవేమో. చూడండి, ఏశావు ఎందుకు శాపగ్రస్తుడో తెలుసా? చెప్పండి. ఆకలికి ఉండలేక కూర అడగడం వల్ల భ్రష్టత్వాన్ని కేవలం తిండి వలనే తను మొత్తం కోల్పోయాడు. అంటే ఆయన చేసిన పెద్ద పాపం ఏం లేదు, తిండి కుండలేకపోయాడు. ఆ తిండి ఆకలిని చంపుకోలేక తిండి కోసం తన జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నాడు. కాబట్టి కొన్నిసార్లు తిండి కూడా నిన్ను దేవుని నుండి వేరు చేసేస్తుంది. అందుకే నీవు తిండిపోతుమైన నీ గొంతు కత్తి పెట్టుకోవాలి. కొన్నిసార్లు నగలు, బంగారం, కొంతమందికి వస్త్రాల పిచ్చి ఎక్కువ. లేస్తే కొత్త బట్టలు కొంటుంటారు. ఎన్ని ఉన్నా కానీ, ఎన్ని కలర్లు ఉన్నా కానీ బట్టల మీద ఉన్న మమకారము చావదు. కాబట్టి కొన్నిసార్లు మనం కూడా ఆలోచించాలి, నేను దేనికి దాసుడనై ఉండకూడదు. తిండికి కానీ, బంగారు కానీ, వస్త్రాలకు కానీ, అమ్మాయికి కానీ, అబ్బాయికి దేని విషయంలో నువ్వు బానిస కాకూడదు. ఎందుకంటే అదే నిన్ను దేవుని నుండి వేరు చేస్తుంది. అందుకు ఇప్పుడు నువ్వు ఫలించలేకపోతున్నావు, నువ్వు పట్టబడిపోయావు, దూరం అయిపోయావు. అయితే దేవుడు మరలా ఏమంటుండంటే, నువ్వు మరలా వస్తే నేను నిన్ను చేర్చు. అందుకని నా యొద్దకు వచ్చువ నేను ఎంత మాత్రమును త్రోసివేయను. హవ్వ రాలేదు, ఆకాను రాలేదు, కానీ సాంసోను ఆఖరికి వచ్చాడు. పాపం వచ్చిండా లేదా? మళ్ళా వచ్చింది. వచ్చేసి మరలా తాను కోల్పోయిన అభిషేకాన్ని మరలా పొందుకు. ఇక్కడ తప్పిపోయిన కుమారుడు కూడా తప్పిపోయిన ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. లూకా సువార్త 15వ అధ్యాయం 18వ వచనం. మొదటిగా, తప్పిపోయిన కుమారుడు తండ్రి నుండి వేరైపోయాడు, ఫలములు లేని చెట్టుగా ఉండిపోయాడు, ఎండిపోయిన చెట్టుగా మారిపోయాడు. కాబట్టి ఇప్పుడు మరలా తాను ఫలించే చెట్టుగా మారటానికి
గల కారణం ఏమిటో, ఒకటి, తన తప్పును గ్రహించాడు. నంబర్ 1, తన తప్పును గ్రహించాడు, తన పొరపాటును గ్రహించాడు. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది గ్రహించాడు. అక్కడ అన్నం సమృద్ధిగా ఉంది, ఇక్కడ తినటానికి తిండి లేదు గ్రహించాడు. నేనైతే ఇక్కడ ఆకలితో చచ్చిపోతున్నాను. నువ్వు కూడా గ్రహించాలి. నువ్వు ఎక్కడ ఉన్నావో నువ్వు గ్రహించాలి. నువ్వేం చేస్తున్నావు గ్రహించాలి. నువ్వు ఎక్కడ బంధించబడో గ్రహించాలి. ఎలా వేరైపోయావు నువ్వు గ్రహించాలి. రెండవది చూస్తే 18వ వచనం, నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, అది ఈ రోజు నువ్వు ఎక్కడ ఉన్నావు నువ్వు గ్రహించు. తప్పిపోయిన కుమారుడు ఏ రీతిగా తన తప్పును గ్రహించాడో మనము కూడా గ్రహించాలి. ఒకవేళ నువ్వు రైట్ ప్లేస్ లో ఉంటే దేవునికి స్తోత్రం, అక్కడే ఉండు. ఒకవేళ నువ్వు రాంగ్ ప్లేస్ లో ఉన్నావా, నువ్వు గ్రహించాలి. నువ్వు అక్కడ ఎందుకున్నావు, ఆ స్థితిలో ఎందుకున్నావు, ఆ ప్రాంతంలో ఎందుకున్నావు. రెండవదిగా, నేను లేచి తండ్రి యొద్దకు వెళ్ళి, రెండవదిగా ఏం చేయాలి, తప్పును మనము గ్రహించిన తర్వాత దాన్ని ఒప్పుకోవాలి. దానిని ఒప్పుకోవాలి. రెండవది ఏం చేయాలంటే తప్పును ఒప్పుకోవాలి. బైబిల్ సెలవిస్తుంది, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరమును పొందును. సామెతల గ్రంథం 28:13. రెండవదిగా ఒప్పుకోవాలి. చాలాసార్లు మనం కప్పుకుంటా ఉంటాం. ఆకాను కప్పుకున్నాడు, చెడిపోయాడు. చదవండి 28:13. అతిక్రమంలో దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. తర్వాత 1 యోహాను పత్రిక 9-10 వచనాలు. 8-9-10 వచనాలు. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 8-9-10 వచనాలు. మన పాపము లేని వారమని ఒప్పుకుని ఎడల, చెప్పుకుని ఎడల, సరే క్షమించారు, మనము పాపం లేని వారమని చెప్పుకుని ఎడల మనల్ని మనమే మోసపుచ్చుకుందాము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనము కప్పుకొని ఎడల, ఒప్పుకుని ఎడల ఆయన నమ్మదగిన వాడను నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును. మనము పాపము చేయలేదని చెప్పుకుని ఎడల ఆయనను అబద్ధికునిగా చేయి వారమగుదుము, మరియు ఆయన వాక్యం మనలో ఉండదు. చూసారా? రెండవదిగా, తప్పిపోయిన కుమారుడు మరలా దీవించబట్టానికి, ఆశ్రయించబట్టానికి గల కారణం ఏమిటంటే తప్పును ఒప్పుకున్నాడు, కప్పుకోలేదు. నేను మరలా చదువుతున్నాను 8వ వచనం, మనము పాపము లేని వారమని చెప్పుకొనిన ఎడల మనలను మనమే మోసపుచ్చుకొందుము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. 10, మనము పాపము చేయలేదని చెప్పుకొని ఎడల ఆయనను అబద్ధికునిగా చేయువారమగుదుము, మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. రెండవదిగా, తండ్రికి దూరమైనటువంటి కుమారుడు ఏం చేసేది తెలుసా? తప్పును ఒప్పుకున్నాడు. మూడవదిగా మనం చూస్తే 19వ వచనం, ఇక మీదట నీ కుమారుడునని అనిపించుకున్నటకు యోగ్యుడను కాను, నన్ను నీ కూలి వారిలో ఒకనిగా పెట్టుకొనమని అతనితో చెప్పుదననుకొని లేచి తండ్రి యొద్దకు వచ్చెను. మూడవదిగా, మొదటిగా ఏం చేశాడు?
తప్పిపోయి తండ్రికి దూరమైనటువంటి కుమారుడు ఏం చేశాడు? తన తప్పును గ్రహించాడు. రెండవది తన తప్పును ఒప్పుకున్నాడు. మూడవదిగా లేచి తండ్రి యొద్దకు వచ్చెను. ఈరోజు ఒకవేళ నీవు దేవునితో ఉన్నట్లయితే అలానే ఉండు, నువ్వు బహుగా ఫలిస్తావు. ఒకవేళ నువ్వు దేవునికి దూరం అయిపోయి, దేవుని మందిరానికి దూరం అయిపోయి, దేవుని సేవకు దూరం అయిపోయి, సేవకునికి లేకపోతే ప్రార్థనకు దూరమై, వాక్యానికి దూరమై ఒకవేళ నువ్వు ఉన్నట్లయితే ఈరోజు చక్కటి అవకాశం పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఇస్తున్నాడు. ఒకటి, నీ తప్పేంటో ఒకసారి నువ్వు గ్రహించు. నువ్వు ఎందుకు ఫలించలేకపోతున్నావో ఒక్కసారి నువ్వు ఆలోచించు. అప్పుడు ఎప్పుడైతే నీవు ఆలోచిస్తావో సమస్య ఏంటో నీకు తెలిసిపోతుంది. తప్పిపోయిన కుమారుడు తనంతట తాను ఆలోచించినంత వరకు తన తప్పేడు తెలియలేదు. ఏ రోజైతే ఆలోచించడం మొదలు పెట్టాడో, బుద్ధి వచ్చినప్పుడు, జ్ఞానం వచ్చినప్పుడు ఆయన గ్రహించాడట, ఆలోచించాడట. వెంటనే నేను చేసింది తప్పు, నేను నా తండ్రిని విడిచి రావటం తప్పు, నేను నా తండ్రికి వేరే ఉండటం తప్పు, నా తండ్రి ఇంటి నుండి దేవుని సన్నిధి నుండి దూరం అవటం తప్పు. అందుకే నేను ఆహారం లేక, నీరు లేక, వస్త్రం లేక, ఉండటానికి నివాసం లేక ఇక్కడ నా జీవితం అంతా పాడైపోయింది, నా జీవితం అంతా చెడిపోయింది అని ఎప్పుడైతే గ్రహించాడో అప్పుడు అంటున్నాడు, నేను పాపం చేశాను, నేను తప్పు చేశాను. ఏంటి? దేవునికి దూరం అవటం తప్పే, దేవునికి దూరముగా వెళ్ళిపోవటం తప్పే. కొన్నిసార్లు మనం వ్యభిచారము, దొంగతనము, మోసం చేయకపోవచ్చు, కానీ దేవునికి దూరం అవటం కూడా తప్పే. దేవునికి వేరుగా ఉండటం కూడా పాపమే, దేవునికి వేరుగా ఉండి జీవించడం కూడా పాపమే. కానీ ఇక్కడ ఈ కుమారుడు అనే మాట అంటే, నేను నా తండ్రిని విడిచి రావటం పాపం, నేను నా తండ్రికి వేరుగా జీవించడం పాపం. కాబట్టి నా పాపాన్ని క్షమించు, నేను పాపము చేశానని ఒప్పుకుంటున్నాను. పాపం చేసినని ఒప్పుకున్న తర్వాత ఏం చేస్తా? లేచి తండ్రి యొద్దకు వచ్చానండి. 19 చివరిలో చూస్తే లేచి తండ్రి యొద్దకు వచ్చాను. ఈరోజు నువ్వు ఫలించాలి అంటే, బహుగా ఫలించాలంటే, ఫలమునిచ్చే చెట్టుగా ఉండాలంటే, నంబర్ 1 నువ్వు గ్రహించు. నువ్వు ఎక్కడున్నావు? దేవునితో ఉన్నావా? దేవునికి దూరంగా ఉన్నావా? దేవునిలో ఉన్నావా? లోకములో ఉన్నావా? దేవునికి దగ్గరగా ఉన్నావా? లోకానికి దగ్గరగా ఉన్నావా? ఆలోచన. దేవుడు ఉంచిన స్థలములో ఉన్నావా? లేకపోతే నీకు నచ్చిన స్థలములో ఉన్నావా? అలా ఉంటే గ్రహించి ఈరోజు. రెండవదిగా, ఒకవేళ నువ్వు ఉన్నది రాంగ్ ప్లేస్ అయితే అది తప్పని నువ్వు ఒప్పుకో, తప్పని ఒప్పుకో. మూడవదిగా, ఆ స్థలాన్ని విడిచి, ఆ పాపాన్ని విడిచి తండ్రి యొద్దకు రాగలిగితే ఆయన అంటున్న, ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తానంటున్నా. ఈరోజు హవ్వ వలె ఒకవేళ తిండి విషయంలో దేవునికి దూరం అయిపోయావా? ఆకాను వలె ఈ లోకంలో వస్తువులకు, బట్టలకు, బంగారుకు ఆకర్షితుడివై దేవునికి దూరం అయిపోయావా? సంసోను వలె ఇదిగో స్త్రీని గాని పురుషుని గాని ఆశించి దూరం అయిపోయావా? యూదా వలె డబ్బును ఆశించి ఒకవేళ నువ్వు దూరం అయిపోయావా? ఆలోచించు. ఈరోజు నీకు నీవే తీర్పు, ఈరోజు నీకు నీవే పరీక్షించుకొని మరలా నువ్వు దేవుని ఎదుకు రాగలిగితే ఈ సంవత్సరం నువ్వు బహుగా ఫలిస్తావు. ఎందుకంటే ఇప్పటి వరకు బహుశా నువ్వు దూరంగా ఉన్నావేమో, వేరుగా ఉన్నావేమో, అందుకే నువ్వు ఫలించలేదు. అయితే ఈ సంవత్సరం దేవుడు నిన్ను ఫలింప చేయాలని దేవుడు నిన్ను ఆశిస్తున్నాడు. కాబట్టి ఒక చిన్న ప్రార్థన చేసుకుని, ప్రభా నిజమే ప్రభా, తప్పిపోయిన కుమారుడు తండ్రికి దూరం అయిపోయాడు. బహుశా తప్పిపోయిన స్టోరీలో తండ్రి దేవుడు, కుమారుడు మనమే. దేవుని నుండి వేరైన కుమారుడు ఎన్నో కష్టాల పాలయ్యాడు. ఈరోజు నీవు కూడా దేవుని నుండి వేరుగా జీవిస్తున్నావు.
దేవుడు ఏమంటుంటే నాకు వేరుగా ఉండి ఏమీ చేయలేమంటున్నాడు. ఎంతకాలము మనము దేవునికి వేరుగా ఉండి జీవిద్దాం. కాబట్టి మన జీవితం దేవునితోనే ఉండాలి. దేవునితో ప్రారంభమైన మన జీవితం దేవునితో ముగించవాలి. ఈ ఉదయకాల సమయంలో ప్రభా, నేను మరలా నీ యొద్దకు వస్తున్నానయ్యా. నా తప్పు నేను గ్రహిస్తున్నానయ్యా. నా పాప నేను ఒప్పుకుంటున్నానయ్యా. లేచి నీ యొద్దకు వస్తున్నానయ్యా అని ఈరోజు నువ్వు దేవునికి ఇష్టం లేని వాటిని విడిచిపెట్టగలిగితే నువ్వు ఫలిస్తావు. ఈరోజు ఏది నిన్ను పట్టుకున్నది, ఏ పాపం నిన్ను పట్టుకున్నది, దాన్ని విడిచిపెట్టు. తప్పిపోయిన కుమారుడు విడిచిపెట్టాడు, ఆ స్థలాన్ని వదిలిపెట్టాడు, వచ్చేసాడు. నువ్వు రావాలి. నీ కోసం ఎదురు చూస్తున్నాడు. ఎప్పుడైతే ఆ కుమారుడు రావటం చూసి దూరముగా ఉండగానే దేవుడు అనగా తండ్రి పరుగున వెళ్ళి గట్టిగా కౌగిలించుకొని ముందు పెట్టుకున్నాడు. నీ రాక కోసం దేవుడు ఎదురు చూస్తున్నాడు. నువ్వు దేవునికి దూరం అయిపోయావు. దేవునికి ఎడమైపోయావు. దేవునికి బహు దూరం అయిపోయి ఒంటరిగా ఉన్నావు. ఈ రోజు నువ్వు ఒంటరిగా బహుశా నువ్వు బాధపడుతున్నావేమో. ఏం చేసినా గానీ ఫలితం ఉండడం లేదేమో. అయితే దేవుడు నీ కోసం ఎదురు చూస్తున్నాడు. ఈరోజు రాగలుగుతావా? ఆ పాపాన్ని విడిచిపెట్టి, ఆ లోకాన్ని విడిచిపెట్టి, బహుశా లోకంలో ఉన్న వాటిని చూసి సాతాను నిన్ను ఆకర్షింపజేసి నిన్ను దేవుని వేరు చేశాడేమో. నువ్వు మరలా రావాలి. ఆయన నువ్వు రావాలనే కోరుకుంటున్నాడు. నీ రాక కోసం ఎదురు దేవుడు చూస్తున్నాడు. ఎంతకాలం దాన్ని పట్టుకుంటావు? ఎంతకాలం నువ్వు దాన్ని ఆశిస్తావు? కాబట్టి ఈ యొక్క ఉదయకాల ప్రభా, నేను నీ దగ్గరకు వస్తున్నానయ్యా. ప్రభా. ప్రార్థన చేసుకున్నాను. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తున్నాను నాయన. ఈ ఉదయకాల సమయంలో మేము ఫలించకపోవటానికి గల కారణం నీకు వేరే జీవించడమేనయ్యా. నీతో అంటు కట్టబడితే మేము ఫలిస్తాము, బహుగా ఫలిస్తామని మీ లేఖన భాగం సెలవిస్తుంది. ఒకవేళ మేము ఫలించకపోయినట్లయితే ఫలించని ప్రతి తీగను అగ్నిలో పారవేయనుంది ప్రభా. కాబట్టి నాయన, ఈ సంవత్సరం నాయన మేము ఫలించే చెట్లు వలె ఉండాలని మేము కూడా కోరుకుంటున్నామయ్యా. తప్పిపోయిన కుమారుడు తండ్రిని విడిచిన తర్వాత ఫలములు లేని వ్యక్తిగా, ఫలములు లేని చెట్టుగా అయిపోయాడు ప్రభా. మేము కూడా మా జీవితం నువ్వు లేకుండా మేము ఫలించలేమయ్యా. కాబట్టి ఈ దినాన నీకిష్టం లేని వాటన్నిటిని విడిచిపెడుతున్నామయ్యా. నీకిష్టం లేని వాటన్నిటిని వదులుకుంటున్నామయ్యా. ఇది మీ యొద్దకు వస్తున్నామయ్యా. మీలో మరలా మమ్మల్ని అంటుకట్టుకొని నాయన మేము బహుగా ఫలించాలని ఒక తీర్మానం చేసుకుంటున్నాం ప్రభా. ఎవరైతే నాయన ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నారో దయచేసి వారిని విడిపించండి అయ్యా. వారిని బంధించిన బంధకాలు, వారిని బంధించిన ప్రతి బంధకాలను యేసు సర్వశక్తుల నామములో తెంచి వేస్తున్నారు ప్రభా. ఇప్పుడు యేసు నామముల వరకు నాయన హల్లెలూయా స్తోహా బాబా. యేసు రక్తమేచి వారి మెడను, వారి మనసును, వారి మైండ్ను, వారి చేతులను బంధించిన ప్రతి విధమైన బంధకాలు యేసు నామములో తెగిపోవును గాక. ఎక్కడైతే సాతాను వారైనా పాపపు కట్ల చేత బంధించబడిన యేసునామములో ఆ బంధకాలు తెగిపోవును గాక. యేసునామములో బంధకాలు ఇప్పుడు తెగిపోవును గాక. ఇప్పుడే ఊడిపోవును గాక. వారి మనస్సును బంధించిన ప్రతి విధమైన మైండ్ బ్లాకింగ్ స్పిరిట్ ఐ రిమూవ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. ఓ హల్లెలూయా. ప్రార్థించకుండా వాక్యాన్ని ధ్యానించకుండా మనస్సును బంధించిన బంధకాలు యేసు నామములో ఇప్పుడు తెగిపోవును గాక.
తెగిపోవునుగాక. వారి మనస్సును బంధించిన ప్రతి బంధకాలు యేసు నామములో ఇప్పుడే తెగిపోవునుగాక నాయన. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీ యొద్దకు రానివ్వకుండా నాయన వారి మనస్సును బంధించిన ప్రతి విధమైన బంధకాలు యేసు నామములో ఇప్పుడు తెగిపోవునుగాక. ఓ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓ రిమా సకా మధురా బాబా, ఓ రి బాబా సకా మధురా బాబా, ఓ రి బాబా సకా మధురా బాబా. వారినైనా పనికి మాలిన వారుగానైనా ఇదిగో దేని పని చేయకుండా ఒక ఐడియల్ గా పనిచేస్తున్నటువంటి, ఒక ఐడియల్ గా మార్చిన ప్రతి విధమైనటువంటి నాయన మనస్సును బంధించిన ప్రతి బంధకాలు యేసు నామములు ఇప్పుడైనా తెంచి వేస్తున్నాను ప్రభా. కల్వరిలో కాచిన పరిశుద్ధమైన రక్తమును, అమూల్యమైన రక్తమును, నిష్కలంకమైన రక్తమును ఇప్పుడు నీ బిడ్డల మీద ప్రోక్షించబడును గాక నాయన. నీ బిడ్డలకు విడుదల కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. వారి చేతులకు నాయన ఉన్న బంధకాలు నాయన, ఆ బంధకాలు యేసు నామములో తెగిపోవునుగాక నాయన. హల్లెలూయా, హల్లెలూయా. వారి మనస్సును బంధించినటువంటి ప్రతి విధమైన బంధకాలు యేసు నామములు ప్రార్థించకుండా, వాక్యాన్ని ధ్యానించకుండా, పరిచర్య చేయనీయకుండా వారి మనస్సును బంధించిన ప్రతి విధమైన దురాత్మ శక్తులను, చీకటి శక్తులను, అంధకార శక్తులను యేసు నామములో లయం చేస్తున్నాను ప్రభా. గొప్ప విడుదల కలుగును గాక. నీ బిడ్డలకు విడుదల కలుగును గాక. నీ బిడ్డలకు విమోచన కలుగును గాక. యేసు నామముల వరకు స్వాతంత్రము కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి నీకు వందనాలయ్యా. నీ బిడ్డల బంధకాలను ఈ రోజు విడుదల కలుగును గాక నాయన. సాతాను కట్టిన ప్రతి కట్టని యేసు నామములో తెగిపోవును గాక నాయన. పరిశుద్ధాత్మదేవుడా ఇప్పుడు ఒక్కసారి నీ బిడ్డలు దర్శించండి అయ్యా. నీ బిడ్డలు దర్శించండి అయ్యా. వారికి ఉన్న ప్రతి బంధకాలు యేసు నామములో ఇప్పుడు తెగిపోవును గాక నాయన. విడిపోవును గాక నాయన. స్వాతంత్రం కలుగును గాక, స్వేచ్ఛ కలుగును గాక. నీ యొద్దకు రానివ్వకుండా బంధించిన ప్రతి బంధకాలు యేసు నామములో లయముగును గాక నాయన. ఈ రోజు ప్రజలు నీ యొద్దకు తిరిగి వచ్చుదురుగాక, పరిగెత్తుకొని వచ్చుదురుగాక. తప్పిపోయిన కుమారుడు ఏ రీతిగా బంధాలను తెచ్చుకొని నాయన ఏ రీతిగా నీ యొద్దకు పరిగెత్తుకొని వచ్చారో ఈ రోజున బంధించబడిన వారందరికీ విడుదల కలుగును గాక. విడుదల కలుగును గాక. అనేక మంది మానసికంగా వారి మనసును బంధించబడారయ్యా. యేసు నామములో వారి మనసులకు ఈ రోజు విడుదల కలుగును గాక నాయన. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ నాయన బంధించబడిన వారందరికీ గొప్ప విడుదల కలుగును గాక. సాతాను వారిని విడిచి వెళ్ళిపోవును గాక. నీ విడుదల కలుగును గాక. ఐగుప్తు దేశంలోనైనా ఫరో ఏ రీతి ఇశ్రాయేలు బంధించాడో నాయనా, ఈ దినాల్లోనైనా ఇదిగో నాయనా ఫరో లాంటి సాతాను కూడా నాయనా వారిని బంధించున్నాడయ్యా. ఈ రోజు వాడి ఫరో చేతుల నుండి ఇశ్రాయేలు ప్రజల్ని ఎలా నువ్వు విడిపించావో ఈ రోజు కూడా ఫరో లాంటి సాతాను చేతుల నుండి, చెరలో నుండి, ఐగుప్తు బానిసత్వములో నుండి ఈ రోజు నీ బిడ్డలకు విడుదల కలుగును గాక. ఐగుప్తు అనే బానిసత్వం నుండి ఇశ్రాయేలు ప్రజలు ఎలా మీరు బయటికి పిలిచారో ఈ రోజు కూడా పాపం అనే బానిసత్వం నుండి ఇదిగో దేవా లోకం అనే ఐగుప్తుల నుండి నీ బిడ్డలను బయటికి మీరు తీసుకొని వచ్చుదురుగాక, బయటికి వచ్చుదురుగాక, స్వేచ్ఛగా నిన్ను ఆరాధించుదురుగాక, స్వేచ్ఛగా నిన్ను సేవించుదురుగాక నాయన. నిన్ను సేవింపకుండా, నీ పరిచర్య చేయనీయకుండా, నీకు ప్రార్థన చేయకుండా ఉన్నటువంటి ప్రతి బంధకాలు యేసు నామములో ఈ రోజు అవి పటాని పగిలి తెగిపోవును గాక నాయన. నెమ్మదికై నీ బిడ్డలకు వచ్చినటువంటి నా ఇచ్చినటువంటి ఆ స్వేచ్ఛకై మీకే లెక్కలేని స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తూ ఈ సంవత్సరం అంతా మేము నాయన
బహుగా ఫలించుదుముగాక, ఆమేన్. బహుగా ఫలించుదుముగాక, ఆమేన్. బహుగా ఫలించుదుముగాక నాయన. ఆమేన్. అందరికి మీరు దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. 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 మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానం మనకును లోకములో ఉన్న సకల పరిశుద్ధులకు సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. అందరికీ వందనాలు. వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.